తెలంగాణ భవన్లో అందరం కూర్చున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. నేను ఒక మాట అడిగిన ఆ రోజు, అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, పెన్షన్లు ఇచ్చేదానికి ఉద్దేశం ఉందా, తమాషాకి ఇస్తున్నామని అడిగిన నేను. అంటే మీరు ఏం కోరుతున్నారు అని వాళ్ళు అడిగింది. ఇక్కడ ఒకటే మాట ఏంటంటే, మన సమాజంలో కొందరు అనుకోకుండా విధి వంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ ఉండవచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈరోజు మనందరం బాగున్నాం దేవుని దయ వల్ల. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా కాలో చేయకపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధి వంచితులు, ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడే బాధ్యత సాటి మానవులుగా ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి కాంగ్రెస్ ఇచ్చే 200 పెన్షన్ దేనికి సరిపోతుంది, దేనికి సరిపోదు, అర్థవంతంగా ఉండాలని నేను చెప్పిన. మీరు ఏం పోతున్నారు సార్ అంటే నేను ఒకటే మాట చెప్పిన, మనం ఏదైనా పెన్షన్ ఇస్తే, సహాయం అందిస్తే అది అర్థవంతంగా ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఎవరికి మోతాదు లేకుండా 2 పూటల పప్పో పులుసో తిని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటట్టు కావాలని చెప్పినాం. మొదలు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఈరోజు నేను మీ అందరి మధ్య మన గజ్వేల్ నుంచి ప్రకటిస్తా ఉన్నా, ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 5016 రూపాయలకు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినాడు. కంటి వెలుగు అనే